హలో, హెలికాప్టర్ తయారుగా ఉన్నదానే? సార్ తయారైతాండు. ఫుల్ ట్యాంక్ చేయించిర్రా? అది ఫుల్ ట్యాంక్ చేపివా అంటే నీకు ఎందుకు ఇవన్నీ ముచ్చట్లు? నీకు అవసరమా? ఇలా సార్ ప్రయాణం అంతా మొత్తం గాలిలోనే ఉంటుంది. అట్నుంచి అంటే అవసరం అయితే అసెంబ్లీకి కూడా అదే హెలికాప్టర్లో పోతాడు. నీకేమన్నా ప్రాబ్లమా చెప్పు? నేను చెప్పిన పని చేయరా? అదురా మీకు ఎందుకే ఇవన్నీ ఇత్తులు కచ్చకాయలు అన్నీ అడుగుతారు. సరే కానిరు. అగో మీరేందులా గట్ల చూస్తాండ్లు? వార్తలు చెప్పుడు ఇడిచిపెట్టి నీ హెలికాప్టర్ పంచాది ఏందో తాత అని అంటానులా ఏంది? అట్లయితే ఈ వార్త చూడరు, మీకే అర్థమవుతుంది. వాహర్యవ్వా, చెయ్యి పాచ్యం మంత్రులంచం మంత్రులే పోరి ఒకల మీద ఒకరు పోటీపడి మరీ ప్రయాణం చేస్తున్నారు కదా. ప్రయాణం అంటే మళ్ళా భూమి మీద ప్రయాణం అనుకునేరు కాదు గాలిలో ప్రయాణం. ముక్క లేనిదే ముద్ద దిగదన్నట్టు హెలికాప్టర్ లేనిది ఏడికి పోతలేరట. లగ్జరీ కార్లలో తిరిగి బోరుగొచ్చినట్టున్నది. అందుకే హెలికాప్టర్లను గుత్తవచ్చిర్రు. అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ఇద్దరు కూడా ఎవ్వరు తగ్గుతలేరు. ఇక కోమటిరెడ్డి సార్ను చూడిర్రే, ఇవాళ నల్గొండ జిల్లాలో సన్న బియ్యం పంచేటందుకు హెలికాప్టర్లో పోయిండు. మళ్ళీ అట్నుంచి అటు యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా సన్న బియ్యం పంచేటందుకు హెలికాప్టర్లోనే పోయిండు. వార్యవ్వా, మా సారు రేషన్ బియ్యం పంచేటందుకు కూడా హెలికాప్టర్ వేసుకొచ్చిండని బగ్గనే పరిశాన్ అయ్యారట ఆడున్న జనాలు కూడా. ఇన్ని వద్దులు అందంగల్ల రోడ్ల మీద తిరిగి సార్కు బగ్గనే తిప్పల పడ్డట్టున్నాడు. ఇప్పుడు సార్ అసలుకే రోడ్ల శాఖ మంత్రి కదా, అందుకే రోడ్ల మీద పోయి తిప్పలేందుకు పడాలని గాలి పోతున్నాడు అన్నట్టు అని కార్యాడాలు ఆడుతున్నారు సారు హెలికాప్టర్ ప్రయాణాలను చూసిన వాళ్ళు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఏమన్నా తక్కువనా? మొన్న సూర్యాపేటకు, హుజూర్ నగర్కు, కోదాడకు 4 మాటల హెలికాప్టర్లనే అయ్యర తిరిగిండు. ఒగలు కాకపోతే ఒగలు హెలికాప్టర్లకు అస్సలకే రికాముస్తలేరు కదా. ఊకరి మంత్రులు అన్నప్పుడు ఎన్ని పనులు ఉంటాయి ఏం కథ. వాళ్ళకి అన్ని పనులు చక్కబెట్టుకోవాలని టైం వేస్ట్ కావద్దని గాలి మోటార్లలో తిరుగుతున్నారేమో. గల్ల తప్పే ఉన్నది చెప్పుర్రి అని కొందరు అంటుంటే, జనాలు కట్టే ట్యాక్స్ల సొమ్ముతోని సీఎం కంటే ఎక్కువ మంత్రులే హెలికాప్టర్ల బగ్గ తిరుక్కుంటే ఎంజాయ్ చేస్తున్నారు కదా అని గరం అవుతున్నారు ఇంకొందరు. మంత్రుల హెలికాప్టర్ల వాడకం గిప్పుడే గిత్తుంటే ఇక రేపు మంత్రివర్గ విస్తరణ చేసినాక ఏ మంత్రికి ఎప్పుడు హెలికాప్టర్ అక్కడికత్తదో ఏమో. ఎందుకైనా మంచిది గాంధీ భవన్ కాడ ఎప్పటికీ 4 హెలికాప్టర్లు పార్కు చేసి పెట్టాలని కార్యడాలాడుతున్నారు కొందరు. ఏం లీడర్లో ఏం హెలికాప్టర్లో పొర్రి. ఓ దిక్కేమో పోయినోళ్ళు అన్ని అప్పుల మీద ఎత్తిపోయిర్రు, ఏడ కొత్త అప్పు పుడతలేదు, గల్లపెచ్చల సిల్లి గవ్వలేదు అని లీడర్లే చెప్తారు. ఇంకో దిక్కేమో అవసరం ఉన్నా లేకున్నా గదే లీడర్లు గీ తీరుగా హెలికాప్టర్లలో అడ్డగోలుగా తిరుక్కుంటూ దుబారా ఖర్చు చేస్తారు. జనాల సొమ్మంచే లీడర్లకు గడ్డిపోసలు లెక్కనే అయిపోయింది కదా అని అనుకోబచ్చిర్రు వీళ్ళ దర్జాలను చూస్తున్న జనాలు.